హ్మ్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయమందు యోబు గ్రంథం 14 అధ్యాయము 9 వచనములో, నీటి వాసన మాత్రము చేత అది చిగురించును, లేత మొక్కవలె అది కొమ్మలు వేయును. చూసారా? మొద్దు చివికి పోయినా నీటి వాసన మాత్రము చేత చిగురిస్తదంట. దేవుని స్తోత్రం. మీ జీవితాలు ఏదైనా మోడుబారిపోయి ఉంటే, కుటుంబంలో మోడుబారిన జీవితాలు ఏమైనా ఉంటే ఆయన నీటి వాసనము చేత ఆయన చిగిర్చే దేవుడు. దేవుని స్తోత్రం. నీ పరిస్థితి మోడుబారిపోతే దేవుని స్తోత్రం ఆయన నీటి పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ పరిశుద్ధాత్మ నీటి వాసన చేత ఆ మొద్దు చిగురిచ్చిద్దంట. భయపడకు నా సహోదరి, నా సహోదరులా. దేవుని స్తోత్రం. దేవుడు మీ కుటుంబాన్ని చిగురింపజేసే దేవుడు. నీటి వాసన చేత ఆయన మీ కుటుంబాలను చిగురిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.